నమస్కారం ప్రజలారా. ఈరోజు మన జగనన్న బ్రహ్మాండంగా 1-2 రోజుల పాటు చదువుకొని ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, ఆ ప్రెస్ మీట్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అన్న మాట్లాడేటివన్నీ పూర్తిగా తెలియదు కదా. అంటే మనోడు గర్గర్క కహానీలు మాట్లాడతాడు, లేకంటే కాస్తో ఎస్కేస్తో అంటాడు, ఎన్నో రకాలైనటువంటి వాటిని తూట్లు పొడిచి మాట్లాడతాడు. సరే, మనం వాటిని వివరించేటువంటి ప్రయత్నం అయితే మనం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం అన్నను మరి ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోవడం కాబట్టి ఖచ్చితంగా అన్నయ్య మాట్లాడినాడు ఈయన. ఆ తర్వాత మనం ఒక వీడియోని విశ్లేషణ ఖచ్చితంగా చేద్దాం. చెప్పునా? అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున సైట్ మీ ద్వారా ప్రజల ముందు ఈ రోజు ఉంచే ప్రయత్నం చేస్తాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. చిత్తశుద్ధి నిజాయితీ అంతకన్నా లేదు చంద్రబాబు నాయుడు గారికి అంటున్నా ఉన్నా. మనకి ఏమి రొంత చిత్తశుద్ధి రొంత నిజాయితీ మనకు ఉండేదా? నిజాయితీ అనే పదం కూడా తలదించుకుంటుంది మనల్ని చూచే. మనంత నిజాయితీ పరులు ఎవరూ లేరు. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి, మనం ఎంతవరకు నెరవేర్చగలిగినాం, రాష్ట్రాన్ని ప్రజానికాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి బాటలో నడిపించినాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాం, ఏ విధంగా రాజధాని నిర్మాణ పనులు ఏ విధంగా చేసినాం, పోలవరాన్ని ఏ విధంగా మనం పూర్తి చేయగలిగినాం, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా మనం చేయగలిగినాం అనేది ఏనాడైనా బతుక్కి సిగ్గుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఎంతసేపటికి ఆ చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్, ఆ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అంటమే తప్ప మనం పెరిగి కట్ల కట్టింది ఏమైనా ఉంటే మేము 5 సంవత్సరాల్లో మేము ఈ పనులు చేసినామని బల్లకొట్టి చెప్పు మగోడి మాదిరా. ఈ పకోడీ మాటలు ఎందుకు, ఈ డకాయిట్ మాటలు ఎందుకు, వీటితో ఏమొస్తుంది బా నీకు? మేము ఎంతసేపటికి మేము ప్రధానమంత్రిని చేసుకోవాలా ఏదో ఒక రకంగా అనుకుంటే నువ్వు ఇటాటి ఆ పాలేరుగాళ్ళు చెప్పిన మాటలు ఇటాటి మాటలు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ అని చెప్పి కూర్చొని మాట్లాడితే మేము ఏమి చేయాలి చెప్పు? కింద ఉండే కూలీలు ఏమవ్వాలా చెప్పు? ఇంకా నువ్వేదో చిత్తశుద్ధి లేదు, మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. అబ్బా, పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే దృష్టిలో పరిపాలన. దోపిడీ అవినీతి గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చింది ఎవడయ్యా? వాటిని ఏమి చేసినారయ్యా? ఏ విధంగా మనం డ్రామాలు వేసినాం, ఏ విధంగా 3 రాజధానుల డ్రామా కథ వేసినాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని నమ్మేయాలని చెప్పి శతవిధాలుగా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేసి ఈరోజు గ్యారా వచ్చినాక ఇటువంటి గ్యారా మాటలు ఎందుకున్నా చెప్పున్నా? రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్ డైవర్ట్ చేస్తూ స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తా ఉంటాడు. స్కాముల గురించి మనం మాట్లాడకూడదు జగన్ అన్న. ఎందుకంటే మనం ఏ విధమైనటువంటి స్కాములు చేసినాం, ఏ విధంగా అయినటువంటి దొంగ షెల్ కంపెనీలు పెట్టి 16 నెలల పాటు మనం అక్కడ స్థలంలో ఉన్నామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. మనమే కొత్తగా ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. అందులో భాగంగా నువ్వు ఇంకొక మాట మాట్లాడినావు. ఇంకొక మాట ఏం మాట్లాడినాడంటే ప్రజలారా, అమరావతి గురించి అన్నగారు మాట్లాడినారు. ఖచ్చితంగా మనం దాన్ని ఒకసారి విందాం. చెప్పున్నా? ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? అమరావతి అనే తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నువ్వు ఉన్నవాడా కట్టింది ఎంత అంటున్నావు కదా. నీ ఇంటికాడ నుంచి అమరావతికి ఎంత దూరము? ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాజధాని పనులు ఏ విధంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రజానికానికి కాదు యావత్ దేశానికే చూపించేటువంటి దమ్ము లేదా నీ దగ్గర? ఏమి మన సాక్షి ఉన్నది కదా, మన టీవీ ఉన్నది, మన ఛానళ్ళు ఉన్నాయి, మనం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ కూలీలు మన దగ్గర ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్లో అందరూ కూడా పోయి చూపిండ్రా ఏమి జరుగుతుంది అమరావతిలో అని చెప్పు. నువ్వంటే పావులేబ్బా, నీకు ఇబ్బంది లేదు, నువ్వు పావు. మనం పోయి గ్రౌండ్ రిపోర్ట్ తీమను. రాజధానిలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, వీళ్ళు వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనులు చేసినారు, ఎంతవరకు భవనాలు పూర్తి చేయగలిగినారు, వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 70-80% పూర్తి చేసినటువంటి బిల్డింగ్ని కూడా మనం అధికారంలోకి వచ్చి ఆపినాం.
ఆపిన బిల్డింగ్లు ఏ విధంగా కట్టినారు, వాటిని ఏ విధంగా మరమ్మతులు చేసినారు, వాటిని ఏ విధంగా రెడీ చేసినారు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చూపి, మేము 5 సంవత్సరాల పాటు వాటిని గాలికి వదిలేసినాం, వాటిలో పిచ్చి మొక్కలు మొలిచినాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక మళ్ళా చేస్తున్నాడు అని చెప్పు. 5 సంవత్సరాల పాటు నువ్వు పెరికట్లు కట్టింది ఏందో చెప్పు, వింటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం. అన్నా మనం ఎందుకు ఇవన్నీ ఒకసారి ఏమో రాజధాని అనేది ఇంకా చెప్పు ఉండు ప్రజలారా మీరు వినండి చెప్పుగా నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత, నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా, ఇది నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్స్ పుట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, ఏ దేశం మీద పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మరి నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడ పొగేస్తా ఉన్నావు? 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా ఏడిపించినావు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు రైతుల పట్ల నువ్వెందుకు పగబెట్టావు? రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు కక్ష సాధింపు చర్యలకు ఎందుకు దిగినావు? వాళ్ళు కనీసం మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఏ విధంగా లాఠీ చార్జీలు చేయించినావు? ఏ విధంగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసినారు? వాళ్ళు నిరసన వ్యక్తం చేసి వాళ్ళు శిబిరాలు వేసుకొని ఉంటే వాటి మీద ఏ విధమైనటువంటి దాడులు చేయించినావు? ఆ రోజు దేనికి మాట్లాడాలా? రాజధాని ప్రాంత ప్రజలు ఈ రోజు గుర్తొచ్చినారా నీకు? ఈ రోజు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు గుర్తొచ్చినారా? ఆ రోజు ఏమి తింటా ఉన్నావు? ఆ రోజు ఏమన్నా కడుపుకు కుష్కా తిని మాట్లాడినావా? ఏమి తిని మాట్లాడినావని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారనా? దీనికి ఏం చెప్తాం సమాధానము? ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టిన పాపాన పోలా. ఈరోజు వచ్చి రాజధాని గురించి ఏమి నీ కొంపకి ఎంత దూరం ఉన్నది? 10 నిమిషాలు నీ కొంప దగ్గర నుంచి అమరావతికి పోతావు. రాజధాని నిర్మాణం జరిగే దగ్గరికి, పనులు చేసే కాడికి స్పీడ్ యాక్సెస్ రోడ్ నుంచి చూడు ఏ విధంగా పనులు చేసినారు, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా రాత్రింబవళ్ళు అక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంతమంది ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎన్ని భవనాలు పూర్తయినాయి, ఇంకెన్ని భవనాలు పూర్తయ్యే దిశలో ఉన్నాయి, ఎన్ని భవనాలు త్వరలో ఓపెన్ చేస్తారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయి. మన దగ్గర సేవ లేదు, చేసేవాడిని చేయనీము. 5 సంవత్సరాల పాటు ఏడా కూడా పెరికట్లు కట్టినటువంటి పాపాన పోలా. ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నిస్సిగ్గుగా అమరావతి గురించి, అమరావతిలో జరిగేటువంటి నిర్ణయాలు, అమరావతి పనులు, అమరావతి నిర్మాణం గురించి, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల గురించి ఈరోజు మాట్లాడతావు. నువ్వు రాజధానికి ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏలు పెట్టి ఈరోజు మాట్లాడతావు. ఆ ప్రాంత ప్రజలు ఎకరా ఉన్నా, అరెకరా ఉన్నా, 20 సెంట్లున్నా, 30 సెంట్లున్నా రాజధానికి ఇచ్చినాం మనము. మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన బిడ్డలు, మన తరాలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి వాళ్ళు భూములు ఇచ్చినటువంటి రైతుల్ని మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టినాం, ఏ విధంగా వాళ్ళను భయభ్రాంతులు గురి చేసినాం. 5 సంవత్సరాల పాటు వాళ్ళు కనీసం ప్రశాంతంగా నిద్రపోయినటువంటి రోజులన్నా మనం వాళ్ళకు కల్పించినావా? ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏ కేసు పెడతారో, ఏం చేస్తారో. అమరావతికి మద్దతుగా నిలబడిన వాళ్ళ మీద కేసులు, అమరావతి పైన మాట్లాడితే కేసులు. అమరావతి రైతులు ఈ నెల్లూరు జిల్లా, నెల్లూరు సిటీ, నెల్లూరు సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన అమరావతి రైతులు వచ్చినారు, వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, ఆ టైంలో వర్షాలు పడుతున్నాయని చెప్పి ఆయన ఒక కళ్యాణ మండపం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు భోజనాలు ఏర్పాట్లు చేస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కత్తులు కట్టినటువంటి చరిత్ర నీది. ఈరోజు మనం మాట్లాడుతున్నాం రాజధాని గురించి, రాజధాని ప్రాంత ప్రజల గురించి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. మీ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఊరికే మాట్లాడితే ఎట్టయితుందన్నా చెప్పుగా చెప్పున్నా. అమరావతిలో బొమ్మలు చూపిస్తాడు, చూపించి అదిగో ఇది అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతాను. ఓ తుమ్ జా గర్ నుంచి బాగా ఆకే దేకో పోయి ఆడెబ్బి దేకో ఏం జరుగుతుందని దేకు పోయి దేకి రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తెలియజేయి. ఏమి జరుగుతుంది? అమరావతి నిర్మాణం అంటున్నావు, ఇంట్లో ఏం పని ఏమి లేదు కదా, ఇప్పుడేమి ఎక్కడ ఆదాయ మార్గాలు ఏమి లేవు, ఏడా చేతులు పెడితే డబ్బులు వచ్చే పని లేదు, ఖాళీగానే ఉన్నాం. పోయి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఏంది కథ అని చెప్పి చూపి. ఏం మాజీ ముఖ్యమంత్రి అయితే ఏమి పోయేదానికి ఏమి అంత సేవ లేదా? ఎవడు రావద్దురా నేనే పోతా అని చెప్పి ఏమవుతుంది? నువ్వు పులివి. ఇంట్లో కూర్చో మాట్లాడేది కాదన్నా, ఇంట్లో కూర్చో మాట్లాడేది కాదు. రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయి. కనపడతాయిలే ఉండు. రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మరి 7 ఏళ్లుగా ఇది కథ. ఇంకేం మాట్లాడినాడు? రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు అంట.
మరి 3 రాజధానులు కడతామని ఏం కుస్కా దీన్ని మాట్లాడినావా, లేకంటే పకోడీ దీన్ని మాట్లాడినావునా? నువ్వే కదా సాక్షాత్తు అసెంబ్లీలో నిలబడుకొని 3 రాజధానులు ఉండాలా, వైజాగ్ అదేవిధంగా కర్నూలు కూడా మనకు ఉండాలా, 3 రాజధానులు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పింది ఎవరయ్యా? ఎందుకు మాట్లాడినావు ఆ రోజు? ఈ రోజు అనబోతే రాజ్యాంగంలో ఎక్కడ రాజధాని అనే పదవేం లేదన్నాడు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏమనుకుంటారు? మనం ఇటువంటి పనికి మాలిన మాటలు, ఇటువంటి ఫకీర్ మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అని ఏమన్నా నువ్వు ఆలోచన చేసినావా? ఆలోచన చేసి ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తావా నువ్వు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మా ఓడి ఇటువంటి వ్యాఖ్యలే చేస్తాడు, రాబోయే రోజుల్లో ఇంకా చాలానే చేస్తాడు. వాటన్నిటికీ కూడా నేను వివరణ ఇచ్చుకొని అన్నను ప్రధానమంత్రి అయ్యేదాకా కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, సరే ఏది ఏమైనప్పటికీ మా ఓడి తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా మా అన్ననైతే మేము వెనకేసుకొని వచ్చామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.